మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. మొదటి విడతలో నేటి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, రెండో దశలో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయనున్నారు. నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించి లాంఛనంగా చీరల పంపిణీని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన తెల్ల రేషన్ కార్డున్న మహిళలందరికీ చీరలు ఇచ్చేలా సెర్ప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పథకానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించి లాంఛనంగా చీరల పంపిణీ ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయం నుంచి గ్రామీణ మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు. కలెక్టరేట్ల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సిరిసిల్లలో సుమారు 8,000 మంది చేనేత కార్మికులు చీరలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 65 లక్షల చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. మరో 35 లక్షల చీరలు తయారు చేయాల్సి ఉన్నందున 2 విడతల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో నేటి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు చీరలు ఇవ్వనున్నారు. రెండో విడతలో మార్చి 1 నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన తెల్ల రేషన్ కార్డున్న మహిళలందరికీ చీరలు ఇచ్చేలా సెర్ప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. చీరలు పొందిన మహిళలందరినీ స్వయం సహాయక సంఘాల్లో చేర్పించేలా సెర్ప్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 95% మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. చీరల పంపిణీ ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ స్వయం సహాయక బృందాల్లోనూ సభ్యులు పెరుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ చీరల పంపిణీపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు తెలిపారు. మహిళలకు ఇచ్చే చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.